అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఈ మచిలీపట్నానికి ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి కాలేజ్ మన హిందూ కాలేజ్ ఇవాళ తిరిగి మళ్ళీ ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నటువంటి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా కొనకళ్ళ నారాయణరావు గారిని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అలాగే దీనికి సపోర్ట్ గా మరి స్నేహానికి ఎలా ఉంటదనే దానికి సుజనా చౌదరి గారు, కొనకళ్ళ నారాయణరావు గారు దాదాపు 15 సంవత్సరాలుగా మరి వారిద్దరూ కలిసి పార్లమెంట్ లో గాని ఆయన మంత్రిగా ఉన్నా కానీ చాలా చేదోడు వాదోడుగా ఉంటూ నడుస్తుమే కాకుండా నారాయణ గారు నడిపిస్తున్నటువంటి ఈ కాలేజీకి నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి వచ్చిన సుజనా చౌదరి గారు కూడా గట్టిగా మనమందరం కూడా ఒకసారి గట్టిగా చెప్పాలని చెప్తా శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే ఈనాటికి ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలు శాస్త్రి గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ రవికుమార్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు వెంకట్రావు గారు, అదేవిధంగా బోడే ప్రసాద్ గారు, కృష్ణప్రసాద్ గారు, అదే విధంగా మన బండి రామకృష్ణ గారు, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇది ఒక కొత్త శకానికి నాంది పలుకుతోంది. మరి ఒకప్పుడు ఇదే మేము స్కూల్లో ఉన్నప్పుడు మన హిందూ కాలేజ్ పాత క్యాంపస్ లోనే రేకుల షెడ్ లో నడిచేది ఇంజనీరింగ్ కాలేజ్. అప్పుడు చాలా మంది విదేశీయులు కూడా వచ్చి ఇక్కడ చదువుకున్నటువంటి సందర్భాలు మేము చూసాం. ఎందుకంటే ఆ గ్రౌండ్ లో మేము క్రికెట్ ఆడుకునేవాళ్ళం. కానీ గ్రాడ్యువల్ గా మా క్లాస్మేట్స్ అనేక మంది ఇక్కడ చదువుకుని దేశ విదేశాల్లో ఉన్నారు, మంచి పొజిషన్ లో ఉన్నారు. కానీ కాలక్రమేణా కొన్ని అనివార్య కారణాల వల్ల కాలేజెస్ పెరగడం వల్ల కానీ వేరే కారణాల వల్ల కానీ గ్రాడ్యువల్ గా ఇంజనీరింగ్ కాలేజ్ స్ట్రెంత్ తగ్గుతూ వస్తుంది. తిరిగి ఇవాళ ఉన్నటువంటి అవకాశాలు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా డెఫినెట్ గా మన తెలుగు వాళ్ళలో చాలా తెలివితేటలు ఉంటాయి, వాళ్ళని కానీ ఒక చక్కటి మార్గంలో నడిపించగలిగితే అద్భుతాలు సాధిస్తారని చెప్పి ఆనాడు సాఫ్ట్వేర్ యుగానికి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ దేశ విదేశాల్లో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఆ ఖ్యాతి నారా చంద్రబాబు నాయుడు గారిదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మన యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గా ఆయన కూడా బాధ్యత తీసుకుని కొత్త కోర్సెస్ ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవాళ చాలా రకాలైనటువంటి మార్పులు చెందుతా ఉంది. దాంట్లో మనం కూడా ప్రధానంగా ముందు ఉండాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రభుత్వం నడిపించే దాంట్లో అందరూ సహకారంతో ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. డెఫినెట్ గా మన యువతని ప్రపంచంలోనే ఒక మేటి యువతగా ఆల్రెడీ మనం రికార్డ్ లో ఉన్నాం. భవిష్యత్ తరాలకు కూడా మంచి ఫలాలు అందించే విధంగా ముఖ్యంగా మచిలీపట్నంలో డెవలప్మెంట్ అవుతున్నటువంటి పరిస్థితిలో పోర్ట్ అవుతా ఉంది. 2026 డిసెంబర్ కి బందర్ కి షిప్ రవాణా ఇక్కడి నుంచే ప్రారంభం కాబోతోంది 2026 డిసెంబర్ నుంచి. దానికి ఆలోచనగానే ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ఫిషింగ్ హార్బర్ దాదాపు 550 కోట్లతో వర్క్ జరుగుతోంది. అలాగే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కూడా మనం ప్లాన్ చేస్తాం ఒక 300 ఎకరాల్లో. దాంట్లో స్థానికులకి మచిలీపట్నం వాసులకి ఎక్కువ అవకాశం ఇవ్వాలని ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఇవాళ ప్లాన్ చేస్తాం ఏపీఐసి ద్వారా. అలాగే ఒక మెగా పార్క్ కూడా మనకి పల్లెరుతుమ్మలపాలెం దగ్గర ఉంది, దానికి కూడా 6000 ఎకరాల పైన ఉంది, దానికి కూడా ఒక మెగా పార్క్ కింద చేస్తున్నాం. మరి మొన్న లోకేష్ గారు మేము మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చాలా కంపెనీలు ఇక్కడికి వస్తానికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. కొన్ని కార్ల కంపెనీలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిన్న కూడా ఈవీ మోటార్స్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చి నాకు నిన్న కలవడం జరిగింది. అలా చాలా మంది మన ప్రాంతాలు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లోకేష్ గారు మేము డిస్కస్ చేసినప్పుడు టెస్లా కంపెనీ ఇండియాకి రావాలని చూస్తా ఉన్నారు. ఆ టెస్లా మరి ఇవాళ పక్కనే ఉన్న తెలంగాణ వాళ్ళకి వెళ్తుందని చెప్పి అంటున్నారు, కానీ అక్కడికి వెళ్ళదు. అది ఆంధ్రాకి వస్తుంది. అవకాశం ఉంటే అది మచిలీపట్నంలో పెట్టడానికి తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి వారు కూడా చెప్పడం అనేది ఒక శుభ సూచనగా తెలియజేస్తూ, ఎందుకంటే పోర్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఆ కార్లు ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఒక 400-500 ఎకరాలు ఉంటే సరిపోదని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. మన ప్రయత్నం చేద్దాం, అవన్నీ కూడా సఫలం కావాలని చెప్పి మరి మరొకసారి మీ అందరూ కూడా కోరుకుంటూ, మీరు కూడా ఎక్కువ మందిని రేపు రాబోయే కాలంలో ఇక్కడ 1000 మంది స్టూడెంట్స్కి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. కొత్త కోర్సెస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. డెఫినెట్ గా రాబోయే కాలంలో మరి సుజనా చౌదరి గారు, కొనకళ్ళ నారాయణరావు గారి నాయకత్వంలో మళ్ళీ మచిలీపట్నం హిందూ మరి ఇంజనీరింగ్ కాలేజ్ డెఫినెట్ గా ఒక చరిత్ర సృష్టించబోతుందని ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటూ, నాకు కేబినెట్ మీటింగ్ ఉంది వెళ్ళాలి కాబట్టి ముందే మాట్లాడేస్తానని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. మరి ఖచ్చితంగా రావాలి. బందర్తో ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం జరుగుతుంది రావడం జరిగింది. మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.